హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఏపీలో ఈసారి చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ, అలాగే త్వరలో జగన్మోహన్ రెడ్డితో ములాఖతులో కలవబోతున్నారంటూ కూడా ఒక వార్త అయితే వెలుగులోకి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారితో కలిస్తే ఎలాంటి విషయాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు, నేను ఇవి చేశాను కాబట్టి ఇవి నచ్చితే నన్ను మళ్ళీ గెలిపించండి, లేకపోతే లేదు అని మాట్లాడుతున్నాడు చాలా ఓపెన్గా. నేను ఇవి చేశాను, మీకు ఇవి నచ్చితే నాకు ఓటేయండి, మిమ్మల్ని నేను ఉచితంగా ఓటేయమని ప్రాధాయపడటం లేదు అన్న టోన్లో ఒక డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్తున్నాడు ఆయన. ఈయన ఇప్పటివరకు తాను చేసినవి ఏవి చెప్పుకోవట్లే, కొత్తగా ఇవ్వబోయే వాటి గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు జనం ఏం చేస్తారు, ఈయన ట్రాక్ రికార్డు పరిశీలిస్తారు. ఇదేం తక్కువ ట్రాక్ కాదు కదా, 40 ఏళ్ల చరిత్రని ఆయనే చెప్పుకుంటాడు. అవును, 40 years ఇండస్ట్రీ, 45 years ఇండస్ట్రీ అని ఆయన మాడుతూ ఉంటాడు. ఈ 45 ఏళ్ల చరిత్రలో ఈయన చెప్పిన మాట ఎప్పుడైనా నిలబెట్టుకున్నాడా అని చెకింగ్ మొదలవుతుంది. ఈ చెకింగ్లోకి వెడితే తెలుగుదేశం పార్టీ మద్యపాన నిషేధం నినాదంతో 94లో అధికారంలోకి వచ్చింది. సంపూర్ణ మద్యపాన నిషేధం అనే నినాదంతో అధికారంలోకి వచ్చి, అధికారంలోకి రాగానే రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రద్దు చేశాడు. ఆ ఇండస్ట్రియల్ లాబీ మద్దతుతో రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా మద్యపాన నిషేధం ఇలా ఒక్కసారి పెట్టేస్తే గందరగోళం అయిపోతారు, తాగే వాళ్ళందరూ ఆరోగ్యాలు పాడైపోతాయి, సర్వనాశనం అయిపోతారు. కాబట్టి వీళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవటం మనకు అవసరం కాబట్టి నెమ్మదిగా బెల్ట్ షాపులు ఇలాంటివి తీసుకొచ్చి కొంచెం షాపులు తగ్గిద్దాం, తక్కువ షాపులు ఇద్దాం, గతంలో లాగా కాకుండా ఇలా దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేద్దామని చెప్పి మళ్ళీ బారులు, మళ్ళీ మద్యపానం మొదలుపెట్టాడు ఆయన. అది జనాలకి, అంటే తెలుగుదేశం పార్టీని నమ్మి ఓటేసిన వాళ్ళకి వెన్నుపోటు పడవటమే కదా అది. ఇలాంటి చరిత్ర ఆయన జీవితం మొత్తం మీద చూస్తే అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. యూటర్న్ తీసుకోవడంలో సిద్ధాస్తుడు ఆయన. ఒక నిర్ణయం చెప్పి దానికి వెంటనే యూటర్న్ తీసుకుంటాడు ఆయన. పొత్తుల వ్యవహారం కూడా అంతే. 2014 మోడీ గారు రాజకీయ ప్రచార ప్రారంభం హైదరాబాద్ నుంచి చేసినప్పుడు శంఖారావం, ఆ సభలో రామారావు గారిని పొగిడాడు. అంతకు కరెక్ట్గా 6 నెలల ముందు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్పైంది అని రామారావు గారి విగ్రహం ముందే ఈయన ప్రమాణం చేశాడు చంద్రబాబు మహానాడులో. చేసి ఇంకెప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోను అని చెప్పాడు అక్కడ. ఈయనేమో తన ఎన్నికల శంఖారావం ప్రారంభ సభలో ఎన్టీ రామారావుని పొగిడాడు మోడీ గారు. అప్పుడే డౌట్ వచ్చింది జనాలకు, ఏదో తెలుగుదేశం పార్టీకి గ్యాలం వేస్తున్నాడు ఈయన మోడీ గారు అనుకున్నట్టుగానే. ఓ 10 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి పొత్తు పెట్టుకున్నాడు వీళ్ళతో. దానికి కరెక్ట్గా 6 నెలల ముందు బీజేపీతో కలిసి ప్రయాణించడం తప్పైందని క్షమాభిక్ష వేడుకున్నాడు విగ్రహాన్ని. ఆ విగ్రహం లేదు, పాడు లేదు, మన ప్రయోజనం ముఖ్యం అనుకున్నాడు, వెళ్ళిపోయి బీజేపీతో కలిశాడు 6 నెలల లోపే. ఇలాంటి యూటర్న్లు అనేకం ఉన్నాయి ఆయన జీవితంలో. కాబట్టి ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్సీపీ మినహా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్నాడు. కొన్ని కనిపించే పొత్తులు కావచ్చు, కొన్ని కనిపించని పొత్తులు కావచ్చు. వామపక్షాలతో కాంగ్రెస్తో కనిపించని పొత్తు, జనసేన బీజేపీలతో కనిపించే పొత్తు, ఇలాంటి రకరకాల పొత్తుల మధ్య ఆయన కథ నడిపిస్తున్నాడు. మధ్యలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నాడు, ఆయన పార్టీని కూడా కలిపేసుకుంటాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే చంద్రబాబు గారు చేస్తున్నది, జనసేనకు టికెట్లు కేటాయించారు, 20 స్థానాలు ఇస్తామని చెప్తున్నాడు ఆయన. 20 తగ్గచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే బీజేపీ వస్తే బీజేపీ కోసం కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు వాళ్ళకి. అయితే అభ్యర్థుల్ని ఈయనే డిసైడ్ చేస్తున్నాడు వాళ్ళకు కూడా. అంటే తెలుగుదేశంలో టికెట్లు కేటాయించడానికి అవకాశం లేని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. అక్కడ ఎందుకు పెడుతున్నాడు అంటే, వాళ్ళ దగ్గర అంత, అంటే ఒక సీటు గెలిపించుకోగలిగిన కెపాసిటీ ఉన్న నాయకులు తక్కువ మంది ఉన్నారు జనసేనలో అనేది ఈయన ఇంటర్నల్ ఒపీనియన్. కాబట్టి మనమే ప్లాంట్ చేద్దాం అక్కడ. ఇంకా ఈయన ప్లాంట్ చేసి జనసేనలో
ఈయన అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసి ఈయన నిలబెట్టేస్తే ఇంకా పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడ, జనసేన ఎందుకు? రేపు పొద్దున వాడు గెలిచిన తర్వాత తెలుగుదేశం మనిషిని అంటాడు, చంద్రబాబు మనిషిని అంటాడు. ఏదైనా క్లిష్టమైన సమస్య వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన ఎమ్మెల్యేలు ఎవరో ఆయన వెనకాల నిలబడరు. దీన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకోవాలి. ఆ డిజైన్ నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా ఈయనే ఆఫర్లు ఇస్తున్నాడు. రఘురామకృష్ణరాజు గారు బీజేపీ నుంచి పోటీ చేస్తాడా, ఎటు నుంచి చేస్తాడా అనేది ఈయనే మాట్లాడేస్తున్నాడు బయట. జనసేన నుంచి పోటీ చేస్తాడా, తెలుగుదేశం టికెట్ ఇస్తారా, ఈ గందరగోళం అంతా ఈయనే మాట్లాడేస్తున్నాడు వేదికలకి. ఇలా ప్రతి ఒక్క పార్టీ తరఫున ఎవరిని నిలబెట్టాలి, ఈ వ్యూహరచన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు కంటెస్ట్ చేయాలో కూడా ఈయనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అంత గందరగోళంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తయారు చేసిన ఘనుడు చంద్రబాబు. ఓకే. ఈ గందరగోళం మధ్య జగన్మోహన్ రెడ్డి తన పద్ధతిలో తాను సిద్ధం అంటూ జనంలోకి వెళ్ళిపోయాడు. జనం ఎవరిని నమ్ముతారు అనేది జనం ఇష్టం. చంద్రబాబుని పూర్తి స్థాయిలో నమ్మడం లేదు అనేది వాస్తవం. చంద్రబాబు గారి పొత్తుల డ్రామాని కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. గ్రౌండ్లో రియాలిటీ వేరుగా ఉంది. విస్పరింగ్ క్యాంపెయిన్ చాలా బలంగా చేయగలుగుతున్నాడు చంద్రబాబు. గుసగుసల ప్రచారం అయిపోయిందిగా, జగన్ సర్దేస్తున్నట్టుగా అని మాట్లాడుకోవటం, విస్పరింగ్ క్యాంపెయిన్ అనేది బలంగా చేస్తోంది టీడీపీ. ఆ ఏరియాలో వైసీపీ కొంత వెనకబడి ఉంది. వాళ్ళు కూడా ముందుకు రావడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళు కత్తులు తిప్పుతున్నారు. కాకపోతే కంపారిటివ్గా టీడీపీతో పోలిస్తే వెనకబడే ఉన్నారు వాళ్ళు. టీడీపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది, చాలా ముందుకు వెళ్ళిపోయింది, అడ్వాన్స్లో ఉంది. అందుకని చూడటానికి పైనుంచి చూసేవాడికి తెలుగుదేశం విన్నింగ్ పొజిషన్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది, కానీ గ్రౌండ్ రియాలిటీ అది కాదు. గ్రౌండ్ రియాలిటీలో ఇద్దరూ పెద్ద బలంగా లేరు. 50-50 ఛాన్సెస్. జగన్కి వచ్చే అవకాశం ఎంత ఉందో పోయే అవకాశం అంత ఉంది. ఇద్దరు బలంగా లేరంటే మరి మూడో పార్టీ ఏమైనా బలంగా ఉందా? మూడో పార్టీ లేదు కదా, ఉన్న పార్టీలన్నీ తెలుగుదేశం పార్టీతో ఉన్నాయి. ఉన్న పార్టీలన్నిటితోనే ఆయన పొత్తు పెట్టేసుకుని ఆయన ఒక మహాకూటమిగా ఉన్నాడు. చంద్రబాబు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. ఆయన సమూహ శక్తి. 50 పార్టీల నాయకుడు ఇప్పుడు ఆయన. ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి ఆయనే నాయకుడు. జగన్మోహన్ రెడ్డిది పూర్తి స్థాయి ఒంటరి పోరాటం. ఈయన రకరకాల ఇబ్బందుల మధ్య యుద్ధం చేస్తున్నాడు. ఒకవైపు చెల్లెలు దాడి, చెల్లెలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేస్తున్న దాడి, చంద్రబాబు మీడియా చేస్తున్న దాడి, ఈ గందరగోళాలన్నిటి మధ్య తన పోరాటం తను చేస్తున్నాడు. ఆయన ఒక సర్టెన్ ఓటు బ్యాంకుని నేను జాగ్రత్తగా సూట్ కేసులో పెట్టుకున్నాను, అది చెదిరిపోదు, దానికి బలమైన కాపలా పెట్టుకున్నాను, కాబట్టి అది సాలిడ్గా మనకే పడుతుందని ఆయన అనుకుంటున్నాడు. దాన్ని దెబ్బ కొట్టడానికి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆయన కసరత్తులు ఆయన ఆల్రెడీ ప్రారంభించాడు. హర్షకుమార్, అమలాపురం హర్షకుమార్ నేతృత్వంలో దళిత సింహ గర్జనను మీటింగ్ పెడుతున్నారు అక్కడ అమలాపురంలో. దళితులకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాల గురించి గర్జించే సభ అది. ఆ సభ వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఫైనాన్స్డ్ బై, స్పాన్సర్డ్ బై తెలుగుదేశం. అది ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎవరు ఏ ఓట్ బ్యాంక్ని అయితే జగన్మోహన్ రెడ్డి నేను సూట్ కేసులో పెట్టుకున్నానని అనుకుంటున్నాడు, ఆ ఓట్ బ్యాంకుకి ఒక్కబెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు సెక్యూర్డ్ అనుకుంటున్నటువంటి ఏరియా ఒకటి ఉంది. అప్పర్ మిడిల్ క్లాసు, పై లేయర్ మనుషులు, అగ్ర కులాలు. ఈ లేయర్లోకి జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అవ్వాలి ఇమ్మీడియట్గా. కింద ఎలాగైతే ఆయన ఆపరేషన్ చేస్తున్నాడో తన ఓట్ బ్యాంక్కి, చంద్రబాబు నాయుడు ఓట్ బ్యాంక్కి కూడా జగన్మోహన్ రెడ్డి ఆపరేషన్ చేయాలి కదా. అక్కడ బలంగా చేయలేకపోతున్నాడు ఆయన. అందుకని కొంచెం అడ్వాంటేజ్ పొజిషన్లో తెలుగుదేశం ఉందేమో అనే భ్రమ కలుగుతోంది. కానీ ఇంకా నోటిఫికేషన్ రాలా, టైం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా కాన్షియస్గా పైన వర్క్ చేసి తనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి కులాలని తనకు అనుకూలంగా మలుచుకోగలిగితే అప్పర్ లేయర్లో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర కులాలు అయినప్పటికీ కమ్మ, కాపు ఈ కులాలను వీటిని
సాలిడ్గా, అంటే సాలిడ్గా అక్కర్లేదు, కొంత మేరకు తన వైపు తిప్పుకునే ప్రయత్నం బలంగా చేయగలిగితే ఆయన కింద నుంచి లాక్కెళ్లే ఓట్లని కాంపన్సేట్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరగాలి. ఆ కాంపన్సేటరీ ప్రోగ్రామ్స్ గనక వైసీపీ బలంగా చేయగలిగితే గట్టి పోటీ ఇవ్వగలుగుతుంది. ఆ కసరత్తు జరుగుతోంది ఇప్పుడు ఏపీలో. అందుకని ఎవరు మేం గెలిచేస్తున్నామని అనుకోవడం లేదు. స్వింగులు లేవు, ఎవరికి వేవులు లేవు. ఎవరు ప్రతి ఒక్క ఇద్దరూ భయంగానే ఉన్నారు. ఇద్దరిలోనూ టెన్షన్ ఉంది. జగన్మోహన్ రెడ్డిలోనూ టెన్షన్ ఉంది, చంద్రబాబులోనూ అంతకంటే మించిన టెన్షన్ ఉంది. ఆయన ఊళ్ళో ప్రతి ఒక్కరిని తనకు మద్దతుగా తీసుకొచ్చి నిలబెట్టి ఒక గట్టి టీమును తయారు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భూతంలాగా ప్రపంచానికి పరిచయం చేసి ఇతన్ని తొలగించకపోతే మన జీవితాలకు విముక్తి లేదు అనేటువంటి ఇంప్రెషన్ కలిగించడం ద్వారా తాను గెలవాలనుకుంటున్నాడు. ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇంకా చూడాలి. అంటే మార్చి 12 వరకు ఈ గేమ్ నడుస్తుంది. ఆ తర్వాత యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఎవరు ఈసారి ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి నష్టం తప్ప వైసీపీకి నష్టమేం లేదు. ఎందుకు వైసీపీకి నష్టం లేదంటే దానికి ఇంకా భవిష్యత్తు ఉంది. కానీ ఇక్కడ గందరగోళం ఉంది. ఓడిపోతే తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి గందరగోళంలోకి వెడుతుంది. తెలంగాణలో షట్టర్ దింపేసినట్టుగా ఏపీలో కూడా షట్టర్ దింపాల్సిన పరిస్థితి రావచ్చు కూడా. అందుకని భయపడుతున్నాడు చంద్రబాబులో అధిక భయం ఉంది జగన్తో పోలిస్తే. జగన్ పోతే ఈ ఎన్నికలో పోతాను, వచ్చే ఎన్నికలో మళ్ళీ పనిచేసి గెలుస్తామనే కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. అతనికి ఆ స్పేస్ ఉంది, ఆ ఏజు, ఆ స్పేసు అవన్నీ ఉన్నాయి. కాబట్టి అతనికి వచ్చిన నష్టమేం లేదు. కాంగ్రెస్ పార్టీ కొంచెం పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీని కూడా బలంగా ఎదిరించాల్సిన పరిస్థితి రావచ్చు జగన్మోహన్ రెడ్డికి. అంతే, దానికి పెద్దగా ఇబ్బంది పడ్డా అతనికి ఇది ప్రారంభ దశ. బలంగా ఒక ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చాడు, రెండో ఎన్నికలో గెలిచేశాడు, మూడో ఎన్నికలో పోతే తర్వాత ఎన్నికలో గెలుస్తాను అనేటువంటి ప్రారంభం. కాబట్టి ఆ ఎంతూజియాజంలో ఉన్నాడు ఆయన, ఆ అత్యుత్సాహంలో ఉన్నాడు. ఇక్కడ అది కాదు. ఇక్కడ గెలవకపోతే అసలు పార్టీ మూతపడే ప్రమాదం ఉంది తెలుగుదేశం. అందుకని చాలా డెస్పరేట్ మూడ్లో ఈయన ఏది చేయడానికైనా సిద్ధపడిపోతున్నాడు, ఎవరితో కలవడానికైనా సిద్ధపడిపోతున్నాడు, ఏ హామీ ఇవ్వడానికైనా సిద్ధపడిపోతున్నాడు. ఆయన 50,000 ఇస్తున్నాడా, నేను 2 లక్షలు ఇస్తానన్న లెవెల్కి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి తెలుగుదేశం టెన్షన్ జనం కూడా గమనిస్తున్నారు, ఓటర్ గమనిస్తున్నాడు. ఇంత దూకుడుగా హామీలు ఇస్తున్నాడంటే ఈయన అమలు చేయడు అని నమ్ముతున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గందరగోళం ఉన్నప్పటికీ స్థిరంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికీ జనం మీద నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకపోవడం వలన చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మీద భయం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు, తనని రక్షకుడిగా అనుకోవాలని చూస్తున్నాడు, రాజధాని ఇవన్నీ మాట్లాడేస్తున్నాడు ఆయన. ఈ క్రమం అంటే రాజధానికి కూడా నిజానికి విలన్ ఆయనే. ఆ విషయాన్ని బలంగా వీళ్ళు మాట్లాడలేదు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ముందుకు సాగుతున్నాడు ఆయన. రాజధాని పేరుతో 35,000 ఎకరాలు లాక్కుంది ఈయన. కాబట్టి రాజధాని రైతులకి శత్రువు చంద్రబాబు అవ్వాలి యాక్చువల్గా. అది ఫోకస్ చేయడంలో వైఎస్ఆర్సీపీ కొంత వైఫల్యం చెందింది. దాంతో చంద్రబాబు నాయుడు చెలరేగిపోతున్నాడు ఇప్పుడు. కాబట్టి ఎవరి యుద్ధం వాళ్ళు చేస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. ఓ 10-15 రోజుల్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.